కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డ మందకృష్ణ మాదిగ ఎందుకు విరుచుకుపడ్డాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ మాదిగలను దూరం పెడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ మాదిగలను పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థులలో ఏ ఒక్క మాదిగకు కూడా సముచిత న్యాయం కలిగించలేదు. వరంగల్లో కల్పించాల్సినటువంటి టికెట్ను అసలు ఎవరూ లేరు, అక్కడ ఒక ఊరుకు ఒక్క ఓటు పడే పరిస్థితి లేదు. అక్కడ బైండ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి కడియం కావ్యకి ఇచ్చారు. కడియం కావ్య గురించి మాట్లాడుకుంటే ఒక్కటే నిమిషం మాట్లాడతా. కడియం కావ్య అనే వ్యక్తి ఎవరు, మహమ్మద్ నజీరా ఎవరు ఏం పేరు ఉన్నది, ఆయనను పెళ్లి చేసుకుంది. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె కమ్యూనిటీ ఏం కావాలి, మైనారిటీ కావాలి. మరి ఆమెకు టికెట్ ఇచ్చిరాడ. మరి ఆ బైండ్ల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరన్నా ఓటు బ్యాంకింగ్ ఉందా, లేకపోతే ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు అన్నది ఇంతవరకు కూడా అలా కనిపిస్తలేదు. సో ఇదొకటి గమనించాల్సినటువంటి అంశం. అయినా కూడా చాలా విమర్శలు ఏమొస్తా ఉన్నాయి కాంగ్రెస్ మీద అని అంటే బీజేపీని గెలిపించుకునేందుకే, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకే కావాలని డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నియమించుకుంటుంది అని చెప్పేసి కొన్ని విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి. సో ఆ విమర్శలు ఎవరు చేస్తారు, సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్ చేస్తారా అన్న అంశాలు కూడా ఒక్కసారి కాంగ్రెస్ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ అయినటువంటి ఉద్యమకారుడైనటువంటి సుధీర్ కుమార్కి అయితే టికెట్ అనౌన్స్ చేశారు మొత్తానికి కేసీఆర్ గారు. సో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి నియమాలను తప్పుతున్నట్టయితే కొంతవరకు కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికలలో గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నానా రచ్చ చేసిరు, నానా వ్యవస్థ చేసిరు, కానీ ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు అన్నది కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఈ అంశము, ఇప్పుడు ఈడ లాస్య నందిత అని చెప్పేసి ఎమ్మెల్యే ఉండే, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉండే, చనిపోయింది. తను యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోయిన తర్వాత లాస్య నివేదితకి ఇచ్చిర్రు. నివేదితకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళు అంటే మేము ఆ కుటుంబం పట్ల ఉన్నాము, మేము కుటుంబం ఉద్యమకారణ కుటుంబం, అది సాయన తర్వాత నందిత తర్వాత నివేదితకు టికెట్ ఇచ్చినామని చెప్పారు. మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వెన్నెలక్కకు ఎందుకు ఇవ్వలే టికెట్, గద్దర్ బిడ్డ వెన్నెలక్కకు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు టికెట్ ఇవ్వలే, ఈ అంశాలు కూడా మాట్లాడిండు ఎవరు, మందకృష్ణ. మాల సోదరుడు అయినటువంటి గణేష్ బీజేపీలో ఉండే, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చింది, కాంగ్రెస్లోకి వచ్చిన వెంటనే టికెట్ ఇచ్చారు. మాదిగ సోదరుల పట్ల ఎందుకు మీరు అట్లా చిన్న చూపుతోటి ఉన్నారు, మాదిగ సోదరులను ఎందుకు పట్టించుకోవట్లేరు అని ఆయన ప్రశ్నలు వేసిండు మందకృష్ణ మాదిగ. నిజంగా మాదిగ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో యువకులు కొంచెం చైతన్యం కావాలి, చైతన్యమై వాళ్ళ హక్కులను వాళ్ళు అడుక్కోవాలి, తెచ్చుకోవాలి, లాక్కోవాలి, గుంజుకోవాలి, కొట్లాడాలి. దయచేసి మీరైతే ఈ పనిలో మీరు ఉండాలి. మీరు నిమ్మలంగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ అయితే మరి ఆ టికెట్ అయితే వరంగల్ టికెట్ అయితే అనౌన్స్ చేసినటువంటి సందర్భంగా చూసినాం. అదేవిధంగా అదాలత్ అనే ప్రోగ్రాంకు రేవంత్ రెడ్డి పోయిండు. రేవంత్ రెడ్డి అక్కడ ఏమేమి మాట్లాడిండు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఏమేమి ప్రశ్నలు అడిగిండు అనే అంశాలను కూడా మనం పూర్తి స్థాయిలో ఓ వార్తాపత్రికలో ఇచ్చారు. ఆ వార్తాపత్రిక క్షుణ్ణంగా మనం చదువుకొని చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా దయచేసి అందరూ కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో సరైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఓట్లేసి గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే అలవి కాని హామీలు ఇచ్చి ఆగంబట్టి ఇచ్చేటటువంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర కూడా రానియకండి. ఇదొక అంశం. అండ్ ఓటుకు నోటు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఎందుకు అంటే ఓటుకు నోటు తీసుకున్న తర్వాత మీకు విలువ అనేది ఉండదు, మీరు అమ్ముడు పోయినట్టే లెక్క. కొంతమంది చెప్తా ఉంటారు ఈ ఎమ్మెల్యే ఇచ్చినా తీసుకో, ఆ ఎమ్మెల్యే ఇచ్చినా తీసుకో, ఆయన ఇచ్చినా తీసుకో, ఇదంతా దోపిడి సొమ్ము, దొంగల సొమ్ము. ఓటు మాత్రం వేసుకోవడానికి అంటారు, కానీ ఒకసారి వాడికి ఇచ్చిన తర్వాత వీడు 2000 తీసుకుంటే వాళ్ళ స్థాయి ఎంత దిగజారిపోతుంది. ఒకసారి గమనించాలి కామ్గా. అరే నాయన నువ్వు నాకు 2000 ఏందిరా ఇచ్చేది, స్కూల్ బాగలేదు, స్కూల్లో బెంచ్ లేవు, స్కూల్లో టాయిలెట్ లేవు, అవి వట్టిపి. నీకు దమ్ముంటే దానికి నాకు ₹1,00,000 నాకు 2000 ఇస్తా అంటున్నావు కదా, నీకు ఊరు మొత్తానికి ఇస్తావు 10 లక్షలు అవుతాయి కదా, ఆ 10 లక్షలు ఇమ్మీడియట్గా తెచ్చి ఇచ్చేసేయి. బడి బాగా అవుతుంది, ఒక గ్రామ పంచాయతీ బాగా అవుతుంది, లోకల్లో ఉన్నటువంటి రోడ్లు లేకపోతే రోడ్లు వేసుకోనికి ఉంటుంది. దయచేసి అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఇవన్నీ జరుగుతాయి. దయచేసి ఇది గమనించి ఖచ్చితంగా ముందుకు పోవాలి అని చెప్పేసి సమానంగా మంచి ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్లలో
అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి నానా రకాలు ఓటు హక్కు చదువుకున్న వాళ్ళకి వేయాలని, ఓటు హక్కు ఒక సామాజిక వర్గానికి వేయాలని, ఓటు హక్కు కేవలం కొంతమందికి మాత్రమే వేయాలి, ఒక వర్గానికి వేయాలని నానా రచ్చ చేస్తే లేదు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి చదువుకున్నా చదువుకోకున్నా వృద్ధులైనా కూడా వాళ్ళకు ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి అంబేద్కర్ పోరాడి చేతుల ఆయుధం పెట్టిపోయాడు. ఎందుకు అంటే నిన్ను పాలించేటోని నువ్వే ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కడు ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు కాదు, కేవలం చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకుంటారు, కేవలం ఒక సామాజిక వర్గం అయితే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకుంటారు, కేవలం ఒక వయసు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకుంటారు. అట్లా కాదు, ఒకరిని ఎన్నుకోవాలంటే అందరి ప్రమేయం ఉండాలి. ఒకరిని ఏలుతున్నాడు ఒకడు పదవిలో కూర్చోబెట్టినాం అంటే వాడు అందరికీ సమన్యాయం చేయాలి అని అంటే వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చేతిలో ఒక ఆయుధం పెట్టిండు. ఆ ఆయుధమే ఓటు. దయచేసి దాన్ని ఆయుధంగానే చూడండి, దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము.